Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సర్తో వైసీపీకి నష్టమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అయితే సర్ విషయంలో మాత్రం ఒకంత ఆందోళన ఆ పార్టీలో కనపడుతోంది. ఓటర్లను తమ మద్దతుదారులను ఎక్కువగా తొలగిస్తే తమకు అధికారం దక్కుతుందా లేదా అన్న అనుమానం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే జరుగుతోంది. తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ విషయంలో తీసుకుంటున్న చర్యలతో తాము మరింత బలహీనం అవుతామని లోలోపల భయపడుతోంది. అందుకే కొంత ఇప్పటి నుంచే తమ కార్యకర్తలను అలర్ట్ చేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తమకు జరిగే నష్టం ఎంత అన్న దానిపై కూడా ఇప్పటి నుంచే వైసీపీ కసరత్తులు ప్రారంభించింది. తమ కార్యకర్తలకు ఇందులో తర్ఫీదు ఇస్తోంది. ప్రత్యేకంగా వర్క్ షాప్లను పెట్టి లక్షల సంఖ్యలో వైసీపీ మద్దతుదారులను ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, అందుకు ముందు నుంచే జాగ్రత్త పడి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. అధికారంలో ఉన్న కూటమికి కొంత అడ్వాంటేజీగా ఉంది. ఎందుకంటే సర్ తాము చెప్పినట్లే జరుగుతుందన్న భావనలో టీడీపీ నేతలున్నారు. అందుకే వారు బిందాస్గా ఉన్నప్పటికీ వైసీపీ నేతల్లో మాత్రం సర్ టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లను తీసుకుంటే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన వారే. ఏపీకి చెందిన ఓటర్లలో అనేక మంది 2 రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నవారు లక్షల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనే లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్స్ ఉన్నారు. వీరంతా అక్కడ ఇక్కడ ఓటర్లే. అన్ని జిల్లాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం హైదరాబాద్తో పాటు కొందరు వ్యవసాయ భూములు కొని మరికొందరు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పోలింగ్ ఏడాది గ్యాప్లో జరుగుతుండటంతో వీరు 2 చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే సర్ ప్రక్రియ జరిగితే ఈ ఓట్లను ఎక్కడ ఉంచుకుంటారు, ఎన్నికల కమిషన్ ఏం చేయనున్నదన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది.